పార్టీ కార్యకర్త మీద 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు. బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది లేదు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను గుర్తు చేయదలుచుకున్నా, ఆనాడు పునర్విభజన చట్టంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని, కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని, 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎన్టీపీసీ నుంచి మనకి ఇవ్వాలని, ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వాలని, గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని, ఐఐఎం ఇవ్వాలని, ఐఐటి ఇవ్వాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని 2014లో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు తెలంగాణకి ఇచ్చిండ్రు. ఇవేవి చేయలే. ఇవి చేయకపోను పార్లమెంటులో జరిగిన చర్చల సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి పార్లమెంటరీ వ్యవస్థలను అవమానించే విధంగా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించును. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తల్లిని చంపి బిడ్డను బతికించును. ఇట్లాంటి మాటల ద్వారా 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్ష, 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అవమానించే విధంగా పార్లమెంటులో మాట్లాడిండు. నేను ఇవాళ అడుగుతున్న బండి సంజయ్ని, గతంలో నువ్వే ఎంపీగా ఉన్నావు కదా, నరేంద్ర మోడీ గారి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు పార్లమెంటులోనే ఉన్నావు కదా, తెలంగాణ తల్లిని అవమానిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు బండి సంజయ్? తెలంగాణను అవమానించినందుకు ఇవాళ నీకు కరీంనగర్లో ఓట్లు వేయాలనా? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు, పార్లమెంటు సభ్యుడిగా 5 ఏళ్ళు నువ్వేం తీసుకొచ్చినావో ఈ ప్రజలకు సమాధానం చెప్పు. ఆనాడు అయ్యో పాపం పేదోళ్ళ బిడ్డ గుండో అరగుండో ఏదో ఒక గుండు గెలవని కదా అని ఈ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసిరు. మరి 5 ఏళ్లల్లా నిజామాబాద్లో గుండు కానీ, కరీంనగర్లో ఉన్న అరగుండు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు, తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు. నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, నరేంద్ర మోడీ గారు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ